ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు తన సొంత నియోజకవర్గ పిఠాపురంలో అయితే పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సమస్యలు అయితే ఆయన దృష్టికి తీసుకునేందుకు అలాగే అనేక ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి అనేక మంది తమ సమస్యలను తనకు విన్నపించేందుకు కూడా ఇక్కడికైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే తమ సమస్యల కోసం అయితే పవన్ కళ్యాణ్ కలిసేందుకు రావడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ సమస్య ఏంటండి? మీకు నేను కాకినాడ జిల్లా యూనియన్ ప్రెసిడెంట్ అండి. అవును సార్, నా పేరు శ్రీనివాసరావు అండి. మేము గత 19 సంవత్సరాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు కొనసాగిస్తున్నాం. మాకు ఎటువంటి జీతం పెంపు కానీ ఉద్యోగ భద్రత కానీ లేని పక్షంలో సీఎం గారు వస్తున్నారని చెప్పి ఉదయం 6 గంటల నుంచి వెయిట్ చేస్తామండి. అయినా కానీ ఎటువంటి అవకాశం మాకు దొరకలేదు. అదే మా ఒక్క సమస్యలను ఆయన తెలియపరుద్దామని చెప్పి చూస్తుంటే ఎక్కడ కూడా అవకాశం దొరక్క రోడ్డు మీద వెయిట్ చేసామండి 6 గంటల నుంచి. చూశాక కూడా అవకాశం దొరక్క మేము ఎట్లు పెట్టుకొని మేము రోడ్డు మీద నిలబడ్డామండి. మాకు ఏం కాదండి, ఒకటి డిమాండ్ ఒకటేంటంటే ముఖ్యంగా ఉద్యోగ భద్రత, అలాగే జీతం పెంపు, మండల స్థాయి బదిలీలు, ఈ 3 ముఖ్యంగా చేస్తే మాకు చాలా మట్టుకి మా యొక్క కుటుంబ పోషణ కల్పించుకోవడం అవుతుందండి. ఈ యొక్క డిమాండ్స్ గురించి మేము ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ మాకు అయితే మాత్రం అవకాశం దొరకట్లేదండి. వాట్ టు యూ చైతన్యాన్ని ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఇది మీకు సమస్య అంటే మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయంటే మీకు జీతం ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు ఎంత 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 మీరు ఇదవుతున్నారు సార్? మేము గత 19 సంవత్సరాల నుంచి అతి తక్కువ శాలరీస్తో 7,000 నుంచి 9,000 అని మా జీతం. 19 సంవత్సరాలు మా శ్రమ ఉంది సార్ ఇందులో. అయితే ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా ఎమ్మెల్యే గారండి, అలాగే మా మినిస్టర్ గారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మా మినిస్టర్ గారు మా బాధలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది సార్. ఇప్పుడైనా మీ ద్వారా మా మినిస్టర్ గారికి తెలియజేసుకుంటున్నామండి, దేశవ్యాప్తంగా జీఆర్ఎస్ రోజుగారు సేవక్ అనే వ్యవస్థ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్ అనే వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మేము ఇది అడుగుతున్నాం, మమ్మల్ని కూడా జీఆర్ఎస్గా గుర్తించండి. ఫీల్డ్ అసిస్టెంట్గా గుర్తించకుండా జీఆర్ఎస్గా గుర్తించి జీఆర్ఎస్కి ఏ విధమైతే వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో మాకు కూడా అవే ఇవ్వండి. మా శాలరీ అతి తక్కువ శాలరీ సార్. డిప్యూటీ సీఎం గారు, మేము 7,000 నుంచి 9,000 మా శాలరీ అండి. ఆ శాలరీతో మా కుటుంబ పోషణ చాలా కష్టమవుతుంది సార్. మేము పోషించుకోలేకపోతున్నాం, మా బిడ్డలు పోషించుకోలేకపోతున్నాం. మీరు మానవతా దృక్పథంతో దయచేసి మా వైపు మీ బిడ్డలుగా, మా మినిస్టర్ గారు కాబట్టి మేము మీ బిడ్డలుగా ఉన్నాం కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో 13,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మీ వద్దకు వచ్చాం సార్. మాకు న్యాయం చేయండి. కనీస వేతనం 26,000 ఇప్పించండి. పంచాయతీ టు పంచాయతీ, మీరు పంచాయతీ నుంచి ఒక పంచాయతీ నుంచి వేరే పంచాయతీకి బదిలీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ అనేది మనుగడ సాధిస్తుందండి. బదిలీ ఇవ్వండి. ఎఫ్టీఈ సుమారుగా 3,000 నుంచి 4,000 మందికి ఎఫ్టీఈ ఇచ్చారు సార్. ఆ ఎఫ్టీని 13,000 మందికి వర్తింపజేయండి. ఎఫ్టీఈ బెనిఫిట్స్ని మా అందరికీ వర్తింపజేయండి. ఇవే మెయిన్ కారణాలండి. మా జీతం 26,000 కనీస వేతన చట్టం ప్రకారం 26,000 ఇవ్వండి. పంచాయతీ నుంచి పంచాయతీకి బదిలీ కల్పించండి. ఎఫ్టీఈ పూర్తి స్థాయిలో అమలుపరచండి. ఉద్యోగ భద్రత కల్పించినట్లయితే మీరు గౌరవ డిప్యూటీ సీఎం గారు మానవతా దృక్పథంతో పంచాయతీలో చేసే ప్రతి ఒక్క కేడర్కి ఉద్యోగ భద్రత కల్పించారు సార్. మీ పిల్లలుగా మమ్మల్ని కూడా గుర్తించండి, మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి మరి డిప్యూటీ సీఎం గారిని కలవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది సార్. చెప్పండి, ఏంటి మీ ఇబ్బందులు ఏంటి? ఆయన కలిసారా? మరి వచ్చారు, కలిసారా మీరు అందరూ కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ? సార్, సీఎం గారిని కలిసే అవకాశం వచ్చింది కానీ సార్ మేము అంత దాకా వెళ్ళలేకపోయాం సార్. అంటే జనాభాలో కొంచెం తొక్కిసలాటలో ఉన్నాం సార్. దానివల్ల మేము కలవలేకపోయాం సార్. మేము మాట్లాడడానికి కూడా వీలు అవ్వలేదు సార్. మేము లెటర్ అంటే ఇచ్చాం కానీ సార్ మళ్ళీ మా బాధ, మా విన్నపం ఒకసారి సార్కి తెలియజేద్దామని మేము ఇలా ఇక్కడే గొల్పలోనే ఉన్నాం సార్. సార్ వెళ్ళిపోయినా కూడా అదే మాకు ఏంటంటే మాకు ముఖ్య ఉద్దేశం ఏంటి కాదు సార్, మా డిమాండ్ ఏంటి కాదు సార్, మాకు మెయిన్ ఉద్యోగ భద్రత కావాలి సార్. ఎందుకంటే ఆడోళ్ళని చేస్తున్నాం సార్, ఆడోళ్ళని చేస్తున్నాము. ఈ లోగోలో పొలిటికల్ ప్రెజర్ వల్ల మేము అటు ఇటు తొడికిసలాడుతున్నాం సార్. మాకు అంతకుమించి బాధ ఏం కాదు సార్. మాకు ఉద్యోగ భద్రత, ఎఫ్టీఓ మాకు ఇలాగ కొంచెం చేయవలసినవి ఉన్నవి సార్. కొంచెం బదిలీలు కూడా కల్పించాలి సార్. అంటే మమ్మల్ని ఒకే ఊళ్ళో చేయడం వల్ల మాకు పొలిటికల్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది సార్. దాని మీద మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం సార్. దాని మీద సీఎం గారు మా మీద దృష్టి ఉంచాలని మేము ఆయన దగ్గర మా మీద దృష్టి ఉంచాలని సార్
మళ్ళీ మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్. ఓకే, ఇది పరిస్థితి ప్రస్తుతం. ఏదైతే వీళ్ళు ఆ రోజుగారు వ్యవస్థగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉంది, కానీ ఏపీలో మాత్రమే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఇప్పుడు ఏదైతే గత అరకొరకు జీతాలతో మేమంతా కూడా పనిచేస్తున్నాం, మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కూడా లేదు, అలాగే మాకు ఒక పంచాయతీని మరొక పంచాయతీకి మమ్మల్ని మార్చే విధంగా కూడా బదిలీ చేసే విధంగా కూడా మాకు సహకారం చేయాలంటూ కూడా కోరుతున్నారు. ఇలా ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని అందరి ఉద్యోగుల్లో పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లో మమ్మల్ని కూడా గుర్తించాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసేందుకు తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఈరోజు వచ్చి వాళ్ళనైతే వినతి పత్రం జిల్లా స్థాయిలో మొత్తం అందరూ కూడా వచ్చి వాళ్ళకైతే వినతి పత్రం అందించేది కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 20 సంవత్సరాలుగా చేస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా కూడా కృషి చేస్తారని కూడా మేమంతా కూడా ఆశిస్తున్నాం అంటూ కూడా వీళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, గొల్లప్రోలు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.